పిల్లలు, కథల వీధికి స్వాగతం. ఇవాల్టి మన కథ తెనాలి రామలింగం గురించి. మీలో చాలా మందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది, కాని తెలియని వారికోసం ఒక చిన్న పరిచయం. ఇదిగో మీ తెనాలి రామలింగం. ఈయన్ని రామలింగం లేదా తెనాలి రామ్ అని కూడా పిలుస్తారు. ఈయన 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో నివసించి తెలుగు కవి మరియు పండితుడు. ఈయన ఎంతో తెలివైనవారు మరియు హాస్యకథలకు ప్రసిద్ధి చెందినవారు. చాలా సరదా మనిషి. ఎలాంటి సమస్య ఎదురైనా తన బుద్ధితో చిరునవ్వుతో చక్కగా పరిష్కరించేవాడు. అతను కృష్ణదేవరాయలు అనే రాజుగారి సభలో 8 మంది ప్రముఖ కవులలో ఒకరు. వీరినే అష్టదిగ్గజులు అని కూడా అంటారు. తెనాలి రామ ఈ అష్టదిగ్గజులలో ఒకరు. ఈయన చమత్కారాలకు అందరూ గట్టిగా పగలబడి నవ్వాల్సిందే. ఇతన్ని వికట కవి అని కూడా అంటారు. ఈ పేరు ఇతనికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇక స్వారస్యమైన కథలోకి వెళ్దామా? ఇది తెనాలి రామ చిన్ననాటి కథ. ఒకరోజు తెనాలి రామ వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఒక యోగి ఆ దారిన పోతూ అతన్ని చూశాడు. రామలింగం రూపురేఖల్లోనూ అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరకు పిలిచి దుర్గాశక్తి మంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు. నాయనా, ఈ మంత్రం 1000 సార్లు కాళికాదేవి గుడిలో కూర్చొని జపిస్తే దేవి నీకు ప్రత్యక్షమవుతుంది. 1000 తలలతో కనిపిస్తుంది. నీవు భయపడకూడదు. అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకున్న వరమిస్తుంది అని చెప్పి ఆ యోగి వెళ్ళిపోయారు. ఒక మంచి రోజు వచ్చేదాకా ఆగి ఆనాటి అర్ధరాత్రిపూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్లి యోగి చెప్పిన మంత్రమును 1000 సార్లు జపించాడు. కాళికాదేవి వెంటనే 1000 తలలతో ప్రత్యక్షమైంది. రామలింగం భయపడలేదు. అతనికి ఏమి తోచిందో ఏమోగాని ఫక్కున నవ్వాడు. రామలింగాన్ని చూసి, అబ్బాయి, ఎందుకు నవ్వుతున్నావు? నన్ను చూసి నవ్విన నువ్వు కూడా నవ్వులపాలు అవుతావు అని అనింది దేవి. మీరు కోపగించుకునంటే నేను ఒక మనవి చేసుకుంటాను అని అన్నాడు రామలింగం జంగుగొంకు లేకుండా. దేవి సరే అని అన్నది. రామలింగం అప్పుడు ఇలా చెప్పాడు. అమ్మా, మాకు ఒకటే తల కాని 2 చేతులున్నాయి. ఎప్పుడైనా జలుబు చేస్తే ఈ ఒక్క ముక్కు చీదుకోడానికే 2 చేతులు చాలటం లేదు. మీకు 1000 తలలు, మీకు జలుబు చేస్తే ఆ 1000 ముక్కులు చీదుకోడానికి ఈ 2 చేతులు ఎలా సరిపోతాయి అని నవ్వు వచ్చింది అని అన్నాడు. దేవి కూడా అతని మాటలకు నవ్వి, నాయనా, నీవు చమత్కారివి. నీ చమత్కారం నాకు నచ్చింది. నన్ను చూసి నవ్వావని కోపంలో శపించాను. కాని ప్రజలు నిన్ను చూసి కాదు, నీ చమత్కారమైన కవితలను విని నీ హాస్యానికి ముగ్ధులై నవ్వుతారు. నీవు తప్పకుండా వికటకవి ఆవుతావు అని అంది. పిల్లలు, వికటకవి అంటే ఎవరో తెలుసా? హాస్యం, వినోదం, చమత్కారాలతో కూడిన కవి. వీరు రచించే పద్యాన్ని ఎటు తిప్పి చదివినా ఒకటే అర్థం వస్తుంది. అప్పుడు రామలింగం దేవిని నమస్కరించి, కల్లి, ఎటు తిప్పి చదివినా చెడని మాటను వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకు ఏం కావాలి అని అన్నాడు. కాళికాదేవి అతని తెలివితేటలను మెచ్చుకుంది. దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికి ఇచ్చింది. నీవు రాజాస్థానంలో విదూషకుడవు అవుతావు. అంతేకాదు, నీలాగా పద్యం కూర్చటం వేరెవ్వరికీ సాధ్యం కాదు అని ఆశీర్వదించింది. పిల్లలు, విదూషకుడు అంటే హాస్యాస్పదమైన పాత్ర, ముఖ్యంగా నాటకాలు లేదా సర్కస్లో ఇతరులను నవ్వించడానికి ప్రయత్నించే వ్యక్తి. వాళ్ళు ఎంతో కష్టపడి చేసే పనిని మన తెనాలిరామ ఎంతో సులభంగా, సరళంగా చేసే వరాన్ని పొందారు. కొన్నేళ్ల తరువాత రామలింగం వికటకవిగా ప్రసిద్ధి చెందారు. ఆయన పేరుతో ఎన్నో హాస్యకథలు ఉన్నాయి. ఇవి కాక ఆయన 2 మహాకావ్యాలను రచించారు. ఒకటి ఉద్భటారాధ్య చరిత్ర, రెండవది పాండురంగ మహాత్మ్యం. పిల్లలు, పెద్దవాళ్లు అయ్యాక మీరు వాటిని చదువుతారు కదూ. విన్నారుగా ఇవాల్టి తెనాలి కథను. ఈయన గురించి మరిన్ని విషయాలను తెలుసుకోడానికి, ఈయన కథలను వినడానికి కథల వీధి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.